ఇప్పుడు రైతుల కోసం వచ్చింది కాంగ్రెస్ పాలనలో రైతులందరూ సంతోషంగా ఉన్నారు. 10 సంవత్సరాలు గోసపడ్డారు రైతులు అని చెప్పి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. 10 సంవత్సరాలు ఎంత సంతోషంగా ఉన్నారు రైతులు అంటే అంత సంతోషంగా ఉన్నారు. వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు కాలేదు, వీళ్ళు దొరల పాలనని కేసీఆర్ని బదలాం చేసారు. కానీ దొరగాడు ఆయన రైతు బిడ్డ, ఆయన ఏదన్నా రైతు బిడ్డ ఆయన. ఈ దుర్మార్గులు రైతు బిడ్డలు అని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈ దుర్మార్గులు రైతు బిడ్డలు గారు, రైతుల దోసుకునే దుర్మార్గులు వీళ్ళు. రైతు బిడ్డ అంటే కేసీఆర్ గారు, దొరలు వీళ్ళు. రేవంత్ రెడ్డి కూడా రైతు బిడ్డనే నేను అంటే. కానీ రైతు బిడ్డకి ఇలా ఉంటుందా? రైతు బిడ్డ కేసీఆర్ గారు అలాంటి చేసిండు. ఒక 10% రైతులు పోతే 90% ప్రైవేటు భూములు ఒకటే గవర్నమెంట్ భూములు పెట్టాడు చూసిండు ఆయన. నువ్వు చూడలేదు, రైతు బిడ్డ అయితే నువ్వు చూడలేదు. వాళ్ళ సొంత సలాభాలకు ఇప్పుడు రేవంత్ రెడ్డికి కానీ ఎమ్మెల్యేకి కానీ వాళ్ళ సొంత భూములకు తలగాలి. ఎందుకంటే నెక్స్ట్ మేము ఉండం, వాళ్ళు కన్ఫామ్ వాళ్ళు ఓకడం అంటే తెలుసు, వాళ్ళకు ఉండమని తెలుసు. ఈ ఎమ్మెల్యే మళ్ళీ గెలవాడు, ఈ సీఎం రేవంత్ రెడ్డి కూడా 5 ఏళ్ళు చేయడు. ఈయన ఎమ్మడే రైతులు ఇవ్వడానే పోని మన ఏరియాలో రోడ్డు మనం అలాట్మెంట్ చేస్తేనే అవుతుంది. మళ్ళీ 10 సంవత్సరాలు గెలుస్తా అంటుండే. 10 సంవత్సరాలు కాదు, దమ్ముంటే ఇప్పుడు రాజీనామా చేసి మళ్ళీ గెలవని చూస్తాం. ఎమ్మెల్యే నారాయణ రెడ్డిని గెలవాలి, ఆయనే గెలవాను. ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి చిన్న పిల్లగా అనుకున్న సోయి లేదు. ఏంది ముఖ్యమంత్రి? ఉన్నోళ్ళని నాశనం చేసడం, ఇండ్లు కూల కొట్టడం, రైతులను చెడగొట్టడం, ఎవరి కొరకు అభివృద్ధి. మరి నేను పాలమూరు పులిని, నాకు అన్ని తెలుసు. పాలమూరు పులి ఎట్లనో అడ్డదారిలో వచ్చిండు. పాలమూరు పెళ్లి మళ్ళీ రాజీనామా చేసి గెలిస్తే పాలమూరు పులి సంగతి చెప్తుంది. కేసీఆర్ని బాగా బదలాం చేసి దాన్ని ఛార్జ్ చేసుకున్నాడు ఆయన. అది ఎవరు దొర 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 అని అందరు గుండెలలో నాడితే నిజంగానే దొర అనుకున్నారు ఆయన. కానీ దొంగ వచ్చినాక తెలుస్తుంది ఆయన దొరగాడు రైతు అని. దొరలు ఎవరు? వీళ్ళు. వీళ్ళ పాలసీ ఏంటంటే చిన్నకారు రైతులు, కాంగ్రెస్ గవర్నమెంట్కు చిన్నకారు రైతులు బాగుపడితే వాళ్ళకి ఇష్టం ఉండదు. మేము మా జమానాల, మా నాయన జమానాల పావుసేరు సార ఓపిస్తే ఓటేసేది. ఇప్పుడు ఆ స్థాయిలో లేరు. ఈ చంద్రబాబు నాయుడు కానీ కేసీఆర్ వచ్చినాక రైతులు అనేది మొత్తం చైతన్యంగా వచ్చారు. ఏ గవర్నమెంట్ కూడా శాసించకుండా బతికే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు ఓర్స్తలేరు, గులాంగిరి చేసిన వాళ్ళు లేకుండా అయ్యారు. గులాంగిరి చేయాలంటే అనగదొక్కాలి. అనగదొక్కాలంటే ఈ ప్లాన్ వేయాలి మనం. పెద్దోడిని అనగదొక్కితే వాడు 50 ఎకరాలు 10 ఎకరాలు అయినా నీకు ఇనడాడు. కానీ చిన్నకాడు 2 ఎకరాలు వీకేస్తే వాడు మన దాన కొద్దిగా గొప్ప మనకు సహకరిస్తాడు, అణిగి మణిగి ఉంటాడు.